తారుడై అనుదినమును దేవుని తనయుని పదవన జంపులు మనం నిడుకొనుచును వినరేయోన మీరా మనలా రక్షింపా క్రీస్తు మనుజావతారుడై వినారే నరరూపు భూని గోరా నరకులార దురితాము బాపు దొడ్డ దరయౌ మరియాము పరమరుడగు కరిగిరయమున ప్రభు కరుణ కనరే వినరేయో వీణాల కింపా మీరా మనలా కింపా క్రీస్తు మనుజావతారుడై వినారే ఆనందమైన మోక్ష ననచి మృతి పొందెను దీన దయా పరుడైన జాను వీణాల కింప మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై పొందు గోరిన విందా పరమోపకారి ఎందారెందారి పరమ నందా పదముందగ చేసెను అందము నందన పొంతి సురక్తం చిందెను భక్తుల డెందము ఉండగా వినరేయోన వీణాల కింప మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినారే. దేవునికి స్తోత్రం. మరి పాట పాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంకా ఉన్నాయి. మరి కొంచెం కష్టమే పాట పాడడం. దేవునికి స్తోత్రం అమ్మ, ఈ అవకాశం ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం. మార్గరెట్ స్టార్ట్ చేయనమ్మా. చేయండి అక్క. చక్కటి పాట పాడి వినిపించారు. మరి పురుషోత్తం చౌదరి గారు ఆయన ఎంతో అనుభవపూర్వకంగా రాశారు. సంగీత కూడా చెప్పారు కదా, ఆది తాళము, బొందేవి రాగమని. అవన్నీ మనకు తెలియదు కానీ మనము ప్రాక్టీస్ తో పాడుతూ మనం నేర్చుకున్నాం అనమాట. సంగీతం కూడా నేర్చుకోలే మనం, కానీ బట్ వీఆర్ సింగింగ్ సాంగ్స్ వెరీ వెల్. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కీర్తన అక్క చెప్పినట్టు చాలా స్టాండర్డ్ సాంగ్స్ అవి. అన్ని వస్తున్నాయి పోతున్నాయి కానీ బట్ అవి చాలా స్టాండర్డ్ గా ఎప్పటి నుంచో చాలా మీనింగ్ఫుల్ గా రాశారు. వాళ్ళు అనుభవిస్తూ రాసిన దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ రాసిన పాటలు అన్నమాట. అర్థవంతమైన పాటలు. ఏదో ఇప్పుడు అంతా హల్లెలూయా, స్తోత్రము, మహిమ, ఘనత అలా పదాలు పెట్టి కాదు కానీ రాగము, తాళము, అర్థము, సందర్భము అన్నీ తెలిసి దేవుని అనుభవించి రాసిన పాటలు. చాలా అర్థం ఉంది దాంట్లో. చాలా పదాలకి మనకు అర్థం తెలియదు కానీ పాటలు పాడుకున్నప్పుడు హృదయం ఎంతో సంతోషంగా ఉంటది అనమాట. ఆ పాటల ద్వారా మనకి మంచి ఆనందం కలుగుతాయి. దేవుని వందనాలమ్మా. మరి చాలా ఓల్డ్ సాంగ్ ని మనం వినగలిగాము. చక్కగా అక్క కూడా పాడారు. వందనాలక్క. మరి మీ యొక్క మెసేజ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మా, నా వాయిస్ వినిపిస్తోంది కదా? వినిపిస్తాంది. అక్కగారి గురించి చెప్పాల్సిన పని లేదు. మరి రెగ్యులర్ గా జూమ్ లో వస్తున్నారు. జయమణి చార్లెస్ గారు, తను LICలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. మరి అన్నగారు కూడా మరి ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ముగ్గురు పిల్లలు, వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో జాబ్ చేస్తూ సెటిల్ అయ్యారు అనమాట. దేవుని కృప వలన మరి దేవుడు చక్కగా వారిని ఆశీర్వదించి మరి దేవుని బిడ్డలుగా దేవుని సేవ చేస్తున్నారు. అక్క చక్కగా ఈ వయసులో నడవలేరు, అయినా కూడా ఇంట్లో ఉండకుండా మరి ఆయా చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మరి సందేశం అందించాల్సిందిగా స్త్రీల ప్రేయర్ వారియర్స్ తరఫున
రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా సరే వాక్యం స్టార్ట్ చేయండి. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడండి. మొదట ఈ సంవత్సరం వాగ్దానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందామండి. వాగ్దానాలు ఎప్పుడు మనము నేర్చుకుంటూనే ఉండాలి, వాటిని మనం ఎప్పుడు స్మరిస్తూనే ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందామండి. ఇది మనం ఎప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషము ఇది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ అందరూ ఓపెన్ చేసి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనము మరి ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. కూడా గ్రూప్ మీటింగ్ లో ఇదే గుర్తు చేసుకున్నాం. 8వ వచనం చెబుతున్నాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. కానీ నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. మరి నీ ముందర ఆయన ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎంత మాత్రమో మరి లెక్కించలేని సమస్యలు. వాటిని గురించి మనం ఏమాత్రమో దిగులు పడాల్సిన అవసరం లేదన్నమాట. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు. ఆయన మరి నీ ముందర నడుస్తున్నాడు, నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అంతేకాదు, భయపడాల్సిన పని లేదు. మరి మా సమస్యలు అంటే ఒక రకమైన సమస్యలు కాదు కదా. నీకున్న సమస్యలు నాకున్న సమస్యలు నీకుండవు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఈ లోకంలో మనం ఫేస్ చేసుకుంటాం. భయపడకము, విస్మయం ఉండకము, ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇది మోషేకి చెప్పిన మాటలు అన్నమాట. మరి మోషేకి చెప్పిన మాటలు బదులు మనం ఏం చెప్పుకోవాలా? నాకు మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో పాటు నాకు కూడా ఈ మాటలు చెప్పినాడు అని మనము మరి మనసులో మరి దృఢ నిశ్చయం చేసుకొని ఈ మాటలు మనం ఎప్పుడు రిపీట్ చేసుకోవాలండి. ఈ మాటలు మనం రిపీట్ చేసుకుంటే మనకు ఒక విధమైన ధైర్యం వస్తుందన్నమాట. బలహీన సమయంలో శక్తినిచ్చే దేవుడు, మనకు తోడు లేని సమయంలో తోడుండే దేవుడు, మనకు మార్గం లేని సమయంలో మార్గము చూపించే దేవుడు అన్నమాట. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందక అంటే విస్మయము అంటే ఆశ్చర్యము కదా, వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. మనకు తెలియదు ఆయన మరి మనకు కొన్ని సమయ సందర్భాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనకంటే ముందుగా మనకు జరగబోయే దానికి ఆయన జవాబుగా అక్కడ అన్ని అమర్చింటాడండి. చిన్న విషయాలే కానివ్వండి, పెద్ద విషయాలే కానివ్వండి, ఆశ్చర్యకరంగా మనకు తోడై ఉండి మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏది మనం ఎటువంటి ఇబ్బందుల్లో పడతామో, ఎటువంటి అవసరత వస్తుందో దేవుడు ముందే గుర్తెరిగి ఆయన మనకు తోడై ఉండి ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనము మరి గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు అనుకుందామండి. దేవునికి స్తోత్రం. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభు, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన తండ్రి, వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నూతన సంవత్సరంలో దేవా నాయన ప్రభా 8వ దినంలో మమ్మల్ని చిన్న మందగా చేరి దేవా ఇంతవరకు మేము స్తుతించి పూజించి గణపరచగలిగితమయ్యా. ఇప్పుడు మీ స్వరాన్ని వినాలని మేము ఆశ కలుగుతున్నాం తండ్రి. నాయన అయోగ్యురాలైన నన్ను పూర్తిగా శిలోచాట్నం మరుగుపరిచి అయ్యా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా హృదయ అంతరాలలో నాటబడులాగిన దేవా కృప చూపించి దేవా సహాయం చేయండి తండ్రి. ప్రభా మారిని దేవుడు, మార్పు లేని దేవుడు, తరతరాలకు ఏకరీతిగా ఉన్న దేవుడు, తోడై ఉండే దేవుడు, నిబ్బరం కలిగి ధైర్యం చెప్పే దేవుడు తండ్రి. అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడు. స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా మీరు మాట్లాడండి. నా కంఠాన్ని మీ కంఠంగా చేసుకొని ఈ సమయం తండ్రి మీ నామకు మహిమకరంగాను మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను ఉండాలి. ఈ సమయాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి ప్రభా మా ఆశీర్వాదకరంగా సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనకు తెలుసు యూదుల మరి ఇశ్రాయేలీయుల రాజ్యము 40 సంవత్సరాలు. మరి ఫస్ట్ ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? రెండో ఆయన దావీదు గారు, మూడో ఆయన సొలొమోను రాజు గారు. మరి ఈ ముగ్గురు రాజులు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరి సొలొమోను రాజును దేవుడు అభిషేకించి ఆయన రాజుగా చేసిన తర్వాత సొలొమోను మొదటి స్థితి చాలా మంచిగా ఉందన్నమాట. మంచి స్థితిగా ఉండి మరి ఆయన ప్రభువుకు ఇష్టడుగా ఉన్నాడు. జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఆయనకు ఐశ్వర్యము, ఘనత అన్ని ఇచ్చాడనమాట. ఆయన ఐశ్వర్యము, ఘనత అన్ని ఇచ్చే లోపల ఆయన వృద్ధాప్యంలో సొలొమోను రాజు ఏమైపోయినాడు?
తప్పిపోయినాడు, దారి తప్పిపోయినాడు. అనేక మందిని వివాహం చేసుకున్నాడు కదా. మరి వివాహం చేసుకొని వ్యభిచారంలో ఆయన కూరుకుపోయినాడు. కూరుకుపోయి మరి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య స్త్రీలు ఏం చెప్తే ఆ విధంగా చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడనమాట. దేవునికి అసహ్యమైన ఆయన మరి హృదయంలో నుంచి దేవుడు సొలొమోను రాజును తోసేసినాడు. తోసేసిన తర్వాత ఆయన మరి ఒక ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నాడు. మరి తర్వాత ఆయనను బట్టి ఇశ్రాయేలీయులు కూడా చాలా పాపంలో కూరుకుపోయినారండి. మనం చదువుదాము రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చదువుదామండి. 11వ అధ్యాయములో 26 నుంచి చదువుతాను నేను. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడనమాట. ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి ద్వారా ఏం జరగబోతుందో ఒకసారి మనం చదువుదాం. ఇది అందరికీ తెలిసినదే, మనం ఎప్పుడు చదువుకుంటున్నదే. మనం ఎప్పుడు యూదా రాజుల గ్రంథమే చదువుతుంటాం, యూదా రాజుల గురించి నేర్చుకుంటుంటాం. కానీ ఈ రోజు ఇశ్రాయేలీయుల రాజైన మొదటి రాజుల గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మరి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం అండి. మరియు సొలొమోను సేవకుడైన యెరొబెయాము సహా రాజు మీద లేచి అతడు ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు, అతని తల్లి పేరు జెరుహు. ఈయన ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. ఎఫ్రాయిం అంటే ఎవరు? మరి యోసేపు సంతతికి చెందినవాడు అన్నమాట. మరి ఇతని తల్లి పేరు జెరుహా ఈమె తల్లి. ఈయన తల్లి పేరు. ఆమె విధవరాలు. చిన్నతనంలోనే మరి అతని తండ్రి కోల్పోయినాడేమో మనకు తెలియదు. విధవరాలు ఆమె. మరి అతడు రాజు మీదికి లేచుటకు ఇతడు రాజు మీదకి ముందైతే లేయలేదు, కానీ తరువాత లేచాడు. ఎప్పుడు లేచాడు అనేది మనం నేర్చుకున్నాము. ఇది ముందుగానే అతడు రాజు మీద లేచుటకు హేతు ఏమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరొబెయాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉన్నాడంట. యెరొబెయాము ఎలాంటి వాడు? ఇతను సాధారణమైన వ్యక్తేనండి. ఎఫ్రాయిం సంతతిలో జన్మించిన వాడు, సాధారణమైన వ్యక్తి. మరి సాధారణ ఎంతో మంది ఉన్నారు ఎఫ్రాయిం వంశంలో, అని అందరినీ దేవుడు ఎన్నుకోలేదు. కానీ ఈ యెరొబెయామును దేవుడు ఎన్నుకున్నాడు. ఇతను మరి యవ్వనస్తుడంట. యవ్వనస్తుడు మరి మహాబలాఢ్యుడంట. బలము కలవాడు, యవ్వనస్తుడు, మహాబలాఢ్యుడు. అంతేకాదు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకున్నాడు. రాజైన సొలొమోను తెలుసుకున్నాడు అనమాట. మరి ఎంతో మంది ఉన్నారు, కానీ అందరినీ గమనించలేదు. కానీ ఈ యెరొబెయామును సొలొమోను గుర్తించి ఏం చేశాడంట, మరి యవ్వనుడు ఇతని పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించినాడు. మరి ఇతని శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు. యవనస్తుడు, ఇతని బలము గలవాడు. మరి ఇతని గమనించి అతన్ని ఏం చేశాడు, అధికారిగా నిలబెట్టాడనమాట. భారమైన పని మీద, మరి ఏది భారం ఉంటుందో అటువంటి పని మీద పెట్టాడంట. చూడండి సొలొమోను రాజు. మరి భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించినాడు. పనుల్లో ఎన్నో రకాల పనులు ఉంటాయి కదా, కానీ ఈయనకు భారమైన పని మీద అధికారిగా పెట్టినప్పటికీ ఈ యెరొబెయాము తను పని చేస్తూ రాజుకు నమ్మకంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక వింత జరుగుతుందండి. ఈయన తన పనిలో తాను చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే చదువుదామమ్మా. 28వ వచనం. అతడు యెరొబెయాము అనే ఇతడు మహాబలాఢ్యుడు, యవ్వనుడు. ఇతడు పని యందు శ్రద్ధ గలవాడై సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. 29. అంతటా యెరొబెయాము యెరూషలేములో బయలు వెడలిపోగా సిలోనీయుడను ప్రవక్త అగు అహియా అతని మార్గమందు కనుగొనెను. మరి తనంతట తాను పని చేసుకొని మరి యెరూషలేము నుంచి ఇతను బయలుదేరి వస్తున్నాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు కూడా తెలియదు కదా. అనుకున్నారా యెరొబెయాము ఈ ప్రవక్త ఎదుటి పడతాడని అనుకున్నారా? అనుకోలేదండి. మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ రోజు మనం బాగున్నాం అనుకోవడానికి లేదు. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ప్రతిదీ
సమయము అసమయం అనేది ఆయన ఉన్నాయి. దేవుని నమ్ముకున్న బిడ్డల విషయంలో ప్రతి నిమిషము ఆయన తన బిడ్డలకు కాపలా కాసే దేవుడు. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, నీ నీ వెంట ఉన్నాను, నీ ముందరున్నాను అని ఆయన చెప్తున్నారు అనమాట. ఈ యెరొబాము కూడా ఏం జరుగుతుందో తెలియదు, తనంతట తను పని చేసుకుని వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, అంతటా యెరొబాము యెరూషలేములో నుండి బయలుపెట్టుకోగా సిలోనీయుడును ప్రవక్తయు నగు అహియా అతని మార్గమందు కనుగొనెను. ప్రవక్త అయిన అహియా అతనికి కనుక్కున్నాడు అనమాట. ఆ రోడ్లో అతను పోయే చూశాడు. మరి పోయాడు, ఆయన కలుసుకున్న తర్వాత ఏం జరిగింది, అహియా క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉన్నాను. ప్రవక్త ఎలాంటి మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు ఆయన ధరించుకొని ఉన్నాడు అనమాట. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవ్వరూ లేరు. మరి ఇద్దరు ఎదుట పడినారు. అయ్యా ప్రవక్త యెరొబాము ఇద్దరు ఎదుట పడ్డారు. మరి ఈ ప్రవక్త గారు కొత్త వస్త్రాలు వేసుకున్నారంట. చూడండి, కొత్త వస్త్రాలు వేసుకున్నాడు. మరి అయ్యా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చించినాడండి. మరి ఆయన వేసుకున్న వస్త్రాన్ని తీసినాడు, 12 తునకలుగా చించినాడు. మరి యెరొబాముకు అర్థం కావటం లేదు. ఈయన ప్రవక్త మా సిలోహు నుంచి వచ్చినాడు, మరి ఈయన నా ముందర నిలబడి 12 తన వేసుకున్న కొత్త చొక్కాను 12 ముక్కలుగా చించుతూ ఉంటే ఇతను ఇస్తుపోయి చూస్తుండవచ్చు, ఎందుకు ఇలా చేస్తున్నాడా అని. వస్త్రమును 12 పట్టుకొని 12 తునకలుగా చించి యెరొబాముతో ఇట్లన్నాడు. 12 ముక్కలుగా చించి యెరొబాముతో చెప్తున్నాడు అనమాట, ఈ 10 తునకలు నీవు తీసుకో. యెరొబాముకు చించిన 10, మరి ఆ ముక్కలు 10 బట్ట ముక్కలు, ఇప్పుడు చించిన తర్వాత బట్ట ముక్కలు అని అనాలి కదా, వస్త్రపు ముక్కలు మరి 10 ఇచ్చినాడనమాట. చింపి యెరొబాముతో ఇట్లను, ఈ 10 తునకలు నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతలను, కేమోసు అను మోయాబీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల దేవతలను మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరించకయు, నేను ఏర్పరచుకున్న మార్గంలో నడవకయు ఉన్నారు గనుక. ఇప్పుడు చూడండి, సొలొమోన్ రాజు మరి దేవుడు ఎంతో ప్రతిష్ఠించి ఎంతో ఉన్నత స్థితి అతనికి ఇచ్చినప్పుడు అతను ఎలాంటి దేవతలను మరి ఆరాధిస్తున్నాడంటే ఒకసారి చూద్దాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు వదిలేసినారు, యెహోవా దేవుని వదిలేటట్టుగా ఎవరు చేశారు, సొలొమోన్ రాజే చేశాడు అనమాట. నన్ను విడిచి అష్టారోతు దేవతలు, ఫిలిస్తీయుల దేవతలు అనమాట, అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, కేమోసు అనే మోయాబీల దేవతను, మిల్కోను అని అమ్మోనీయుల దేవతలను మొక్కినారన్నమాట. మరి అన్యుల దేవతలంతా మొక్కడానికి కారణం ఎవరైనారు, సొలొమోన్ రాజు అయినాడు. ఆ మాటలు అయ్యా ప్రవక్త మరి ఈయనకు చెప్తున్నాడు, మిల్కోనాను దేవునికి మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు. మరి దావీదు మరి ఆయన్ని ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉండి అతన్ని నేను రాజుగా అభిషేకిస్తే అతను ఎలా ఉన్నాడు, మరి హృదయానుసారుడుగా ఉన్నాడు, దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదులాగే సొలొమోన్ రాజు ఉంటాడనుకున్నాడు, కానీ నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయలేదు. సొలొమోన్ రాజు ఏమైపోయినాడు, ఇంతమంది దేవతలను, అన్య దేవతలను తాను పూజించడమే కాకుండా వాటి గోపురాలు కట్టాడు, పూజలు చేశాడు, బలిపీఠాలు కట్టాడు, బలి సమర్పించాడు, ధనబలు ఇన్ని రకాలుగా చేశాడన్నమాట. దావీదైతే ఇలాంటి పని చేయలేదు. తన తండ్రిలాగా ఉంటాడని నేను అనుకున్నాను, కానీ అలా కాలేదు. నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచుకున్న మార్గములో నడవకయు ఉన్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యం కొట్టివేస్తున్నాను చెప్తున్నాడు. అయ్యా ప్రవక్త మరి యెరొబాముకు చెప్తున్నాడు, మరి ఇన్ని పనులు చేస్తున్న సొలొమోను రాజుకు మరి 12 గోత్రాల మీద అయితే రాజుగా 40 సంవత్సరాలు నేను చేశాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, సొలొమోను చేతిలో నుండి రాజ్యం కొట్టివేసి 10 గోత్రములో నీకు ఇవ్వబోతున్నానని మరి యెరొబాముకు అయ్యా ప్రవక్త చెప్పాడనమాట. 10 గోత్రములకు ఈయన రాజుగా రాబోతున్నాడు. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తం, మరి దావీదుని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు, హృదయానుసారుడుగా ఉన్నాడు. తప్పు చేసినప్పటికీ పశ్చాత్తాపపడి పాపానికి క్షమాపణ అడిగినాడు అనమాట. మరి
ఆ క్షమాపణ, ఆ పశ్చాత్తాపం మరి సొలొమోన్ రాజులో కనపడలేదండి. సొలొమోన్ రాజు దేవుడు 2 సార్లు సందర్శించినాడు. 2 సార్లు హెచ్చరించినా కానీ ఆయన పెడచెవి పెట్టాడనమాట. మరి అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేమును పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిస్తాను. ఎందుకంటే దావీదును బట్టి ఆ మరి ఒక గోత్రము నేను ఉండని మరి మరి అయ్యా ప్రవక్త యెరోబాముకు చెప్తున్నాడు. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి ఎలా ఉన్నాడంటే దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆదరించెను గనుక దావీదు జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. మరి ఏం చెప్తున్నాడు? రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన కనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. మరి ఈ మాటలు యెరోబాముకు చెప్తున్నాడు అనమాట. నేనైతే నీకు 10 తునకలు నీకు ఇస్తున్నాను, కానీ నువ్వు ఎలా ఉండాలి? దావీదులాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మరి అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యం తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు. మరి ఈ మాటలు చెప్తూ 37వ వచనమమ్మా, నేను నిన్ను అంగీకరించినందున. ఎవరిని అంగీకరించినాడు? యెరోబామును అంగీకరించినారు కాబట్టి 37వ వచనం, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చెప్పున నీవు ఏలుబడి చేయొచ్చు. చెప్తున్నాడు యెరోబాముకు అయ్యా ప్రవక్త, నీవు దావీదులాగా ఉండాలి, దావీదుతో సమానం. మరి అయ్యా ప్రవక్త మరి యెరోబాముకు చెప్తున్నాడు, దావీదు ఎంత హృదయాంశానంగా ఉన్నాడో, దావీదు ఎంత మరి దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడో ఆ విధంగా ఉండాలి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చెప్పున నువ్వు మరి రాజుగా నేను అభిషేకిస్తున్నాను కదా, నీ కోరిక ఎంత కావాల్సి అంత నేను తీరుస్తాను. అంతటి చెప్పున నువ్వు ఏలుబడి చేయవచ్చు. నువ్వు మరి ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని నీకు అనుకూలమైనట్టుగా నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఏలుబడి చేయవచ్చును. నీ కోరిక అంతటి చెప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు. ఇశ్రాయేలు వారి మీద రాజువైందువు. నేను మరి 38, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని. కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు. మరి యెహోవా దేవుడు ఏవైతే ఇచ్చాడో, ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు నువ్వు అనుసరించాలి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని మరి దేవుని దృష్టికి ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మరి ఆయన ఆ దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ఇలా జరిగిస్తూ ఉండాలి. ఇలా ఎవరు జరిగించాడు? నా సేవకుడైన దావీదు చేశాడు. చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల. చూడండి, దావీదును నేను ఏ విధంగా అభిషేకించినాను, దావీదు ఏ విధంగా నా ఆజ్ఞ నా కట్టడలను గైకొని తను నా హృదయానుసారుడుగా ఎలా ఉన్నాడో ఆ విధంగా నువ్వు కూడా ఉంటే నేను నీకు తోడయుండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను కూడా స్థిరపరుస్తాను. యెరోబాముకు చెప్తున్నాడు, దావీదు కుటుంబాన్ని నేను ఏ విధంగా స్థిరపరుస్తున్నాను, నేను కూడా మరి నీకు నీ పిల్లలు తరతరాలుగా మరి ఇశ్రాయేలీయులకు రాజుగా ఉంటారు, నేను ఈ విధంగా స్థిరపరుస్తానని మరి యెరోబాముకు మరి చెప్తున్నాడు అనమాట. స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదును. వారు చేసి మరి ఈ విధంగా మరి అయ్యా ప్రవక్త చెప్తాడనమాట. చెప్పి ఇతనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే 40వ వచనం బట్టి, జరిగిన దానిని విని సొలొమోను యెరోబామును చూడగా అక్కడ ఆ పొలంలో ఎవరూ లేరు. చూడండి, మరి ఎలా సొలొమోను రాజు ఈ విషయం తెలిసిందో మనకు తెలియదు, కానీ అయ్యా ప్రవక్త మరి యెరోబామే ఉన్నారు. అప్పుడు తునకలుగా చేశారు. ఈ మాటలన్నీ ఈ సంభాషణ అంతా జరిగిండేది ఎవరికి తెలిసిపోయింది? సొలొమోను రాజుకు తెలిసిపోయింది అనమాట. సొలొమోను రాజుకు తెలిస్తేనే సొలొమోను రాజుకు కోపం వచ్చేసింది. నేను రాజుగా ఉంటే నాకు వ్యతిరేకంగా ఇతను రాజుగా కాబోతాడా అని. అందులో 10 గోత్రాలు, ఇప్పుడు 12 గోత్రాలకు ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు 10 గోత్రాలు పోతే ఇంకా ఏముంటుంది? ఏం చేశాడు సొలొమోను?
ఆ ఆ, జరిగిన దాని విని సొలొమోను యరొబామును చంప చూడగా వెంటనే అతనికి తెలిసిపోయింది. మరి యరొబామును చంపాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని ఏం చేశాడు? నిర్ణయించుకుంటూనే ఈ సంగతి యరొబాముకు తెలిసింది. యరొబాము లేచి ఐగుప్తు దేశములకు పారిపోయి ఐగుప్తు రాజైన షిషాకు నొద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉన్నాడు. ఈయన అభిషేకించబడిన తర్వాత మరి ఇజ్రాయేలీల దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి ఐగుప్తు దేశంలో మరి వేరే రాజు కింద ఉండినాడు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. తర్వాత సొలొమోను రాజు మరణించినాడు. సొలొమోను రాజు మరణించిన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. 12వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. రెహబాము పట్టాభిషేకం చేశారు. రెహబాము మరి సొలొమోను రాజు కుమారుడు, ఆయనకి పట్టాభిషేకం చేసిన తర్వాత చదువుతాను మొదటి వచనం నుంచి 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. ఇప్పుడు ఎక్కడున్నాడు? సొలొమోను రాజు చనిపోయినాడు. ఇప్పుడు మరి ఈయనకు పట్టాభిషేకం చేస్తున్నప్పుడు యరొబాము ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలోనే ఉన్నాడనమాట. ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం విన్నాడు. అబ్బా, రెహబామును రాజుగా అభిషేకించబోతున్నారనేసి యరొబాము విన్నాడన్నమాట. విన్న వెంటనే ఏం జరిగింది? ఇంకా ఐగుప్తులో నుండి ఆ సమాచారం వినను. జనులు అతన్ని పిలవగా యరొబాము ఇశ్రాయేలు, అప్పుడు జనులు ఏం చేశారు? యరొబాము పిలిచారు అన్నమాట. అప్పటికే ఇశ్రాయేలుకు చాలా మందికి తెలిసిపోయింది, అయ్యా ప్రవక్త మరి యరొబామును అభిషేకించినాడు, మరి యరొబాము ఫ్యూచర్ లో ఇశ్రాయేలు రాజు అవుతాడని ఇశ్రాయేలుకు చాలా మందికి తెలిసిపోయింది. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు పిలిపించారు, యరొబామును పిలిపించారు అన్నమాట. ఇంకా ఐగుప్తులో నుండి సమాచారం జనులు అతనిని పిలువనంపగా, ఇశ్రాయేలీలంతా పిలువనంపగా యరొబాము ఇశ్రాయేలు సమాజంతో వచ్చాడు. మరి పిలిస్తేనే వచ్చేసినాను అనమాట. రెహబాము రాజుగా అభిషేకించిన తర్వాత యరొబాము ప్రజలు అందరూ వచ్చారు. ప్రజలు అందరూ వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ వచ్చి రెహబామును ఒక రిక్వెస్ట్ అడిగినారు, అయ్యా మీ నాన్నగారు మాకు మరి ఎంతో కష్టమైన పనులు పెట్టారు, మా పనులను కొంచెము సులువు చేయమనేసి అడుగుతారన్న. అప్పుడు యరొబాము కూడా ఆ గుంపులో ఉన్నాడు. యరొబాముతో పాటు ఇశ్రాయేలీలు అందరూ కలిసి అడిగినప్పుడు యరొబాము కూడా ఉన్నాడు. అప్పుడు రెహబాము చెప్తాడు, నాకు 3 రోజులు సమయం ఇవ్వండి, 3 రోజుల తర్వాత మీకు నేను మరి నా తండ్రి ఏ విధంగా ఉన్నది మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా ఆ విధంగా మరి నేను మీకు ఆన్సర్ చెప్తాను అని 3 days టైం అడుగుతాడు. 3 days టైం అడిగిన తర్వాత మరి ఫస్ట్ రెహబాము ఏం చేస్తాడు? పెద్దలతో మరి మాట్లాడతాడు అనమాట. పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చక్కటి ఆన్సర్ ఇస్తారండి. 7వ వచనం, వారు పెద్దలతో రెహబాము మాట్లాడినప్పుడు, రాజైన రెహబాము మాట్లాడినప్పుడు వారు చక్కటి ఆన్సర్ చెప్తాడు. 7వ వచనం, ఈ దినమున నీవు జనులను దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినడలా వారు సదాకాలం దాసులుగా ఉండరు. అయితే అని మంచిగా ఉండు, నువ్వు నీ తండ్రి కంటే మంచిగా వారిని చూసుకోమనేసి మరి పెద్దలు చెప్తే ఆ మాట అతను వినడు రెహబాము. రాజైన రెహబాము వినడు. అతను ఏం చేస్తాడు? తన స్నేహితులను పిలుస్తాడనమాట. తన స్నేహితులను పిలిచినప్పుడు వాళ్ళంతా నెగిటివ్ గా చెప్తారండి. 10వ వచనం చదువుతాను. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాని చులకన నీతో చెప్పుకునేది. ఈ జనులు ఇలాగ ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. మా తండ్రి మిమ్మల్ని మరి ఆ చుబుకలతో మిమ్మల్ని శిక్షించినాడు, కానీ నేను కొరడాలతో శిక్షిస్తాననేసి అతను నెగిటివ్ గా ప్రజలకు చెప్తాడనమాట, ఇశ్రాయేలీయులకు చెప్తాడు. ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమి అంటే 16వ వచనం చూడమ్మా. దేవుడు మరి యరొబామును రాజుగా చేయబోతున్నాడు కాబట్టి ఈ విధమైన ఆన్సర్ చెప్పడానికి రెహబామును దేవుడు పురిగొల్పినాడు అనమాట. అప్పుడు 13వ వచనం,
అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చినాడు అనమాట. యవ్వనులు చెప్పిన మాటలు మరి కఠినంగా ఆజ్ఞాపించినాడు. నా తండ్రి మరి ఆజ్ఞాపించిన తర్వాత జనులు చేసిన మనవి రాజు ఆ ప్రకారం అంగీకరించకపోయేను. మరి ఈ విధంగా 15వ వచనం. ఆ జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. సిలోనీయుడైన అయ్యా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగు జరిగించినాడు. ఏ కార్యం చేసినా గాని దేవుడు చేస్తాడు. దేవుని పైన ఆధారపడిన వారికి మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి, తర్వాత కొన్ని బహుమానాలు కూడా మనకు తెలియకుండా వస్తుంటాయి కదా. ప్రతి ఈ సన్నివేశము మన జీవితంలో జరగాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఆయన ప్రతి విషయంలోనూ మరి కాపలా కాసే దేవుడు అనమాట. యెహోవా నా కాపరి, కాపలా కాసే దేవుడు ఆయన. మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా మరి ఏ విషయంలో కానీ దేవుని చిత్తం లేనిది జరగదండి. ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో, ఆయన వాక్యానికి మనం విధేయులైతామో, మనము ఆయనకి ఇష్టలుగా ఉంటామో, ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో అప్పుడు ఆయన కృప మన పైన మరి విడిచి పోని కృప, నూతన వాత్సల్యంతో ఆయన దినదినము నన్ను ఆదరించే దేవుడండి. ఇన్ని సన్నివేశాలు రాజులు ఏ విధంగా మాట్లాడాలో, మరి రాబోయే దినాలు ఎలా ఉంటాయో రాజుల ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. రాజుల మనసును నీటి కాలువలుగా మార్చే దేవుడు కాబట్టి ఈ రెహబాము మనసును కఠినంగా మార్చేసి పెద్దలు చెప్పిన మాటకు లోబడకుండా తన ఇష్టపూర్వకంగా తన స్నేహితుల మాటకు విలువిచ్చాడు. కొంచెమన్నా రాజుగా ఆలోచించాల్సిన పని లేదా? రాజు అంటే ప్రజల క్షేమం కోరేవాడు కదా. రాజు అంటే తన దేశం వర్ధిల్లాలని, దేశంలో స్ట్రాంగ్ చేసుకోవాలని, మరి శత్రువు వచ్చినప్పుడు ప్రజలంతా ఏక మనసుతో మరి శత్రువు పోరాడాలని ఇన్ని బాధ్యతలు రాజుకున్నాయి కదా. జ్ఞానం ఎందుకు లేకపోయింది? జ్ఞానము లేకుండా ఉండడానికి యెహోవా ఈ కార్యాన్ని జరిగించినాడనమాట. జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, ఒకరిని రాజుగా చేసే దేవుడు ఆయనే, కిందికి తోసివేసే దేవుడు ఆయనే, పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఆయనే. కానీ ఇక్కడ ఏం జరిగింది? మరి అయ్యా ప్రవక్త ద్వారా జరగబోయే విషయాలు, మరి అతని యెరోబామును రాజు చేయాలి కాబట్టి యెహోవా దేవుడు ఈ కార్యాన్ని మరి ఈ విధంగా జరిగించినాడు అని మనకు వాక్యము చెప్తున్నదన్నమాట. రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చేది. చెప్తేనే ఏమైపోయిందమ్మా? 16వ వచనం చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపము వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజు మరి వీళ్ళ మాటకు ఏమాత్రము అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? దావీదులో మాకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు, ఇశ్రాయేలులారా మీ గుడారములకు పోవుడి. వీళ్ళ గుంపుగా వచ్చి అడుగుతున్నారు కదా, చెప్తున్నారు. మనమందరం వచ్చి మరి రాజును రిక్వెస్ట్ చేసుకుంటే రాజు మన మాట వినలేదు కాబట్టి మనకు ఈ రాజు అవసరం లేదు, యెష్షయి కుమారుడితో మనకు సంబంధం లేదు, మరి మీ గుడారాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకోండి అని చెప్పి ఇశ్రాయేలీయులు తమ గుడారములకు వెళ్ళిపోయినారు. అందరూ భారమైన మనసుతో వేదనతో పోయినారు. రాజు మరి ఏదైనా ఇప్పుడు కొన్ని శాసనాలు మనకు వచ్చినాయనుకోండి, మరి శాసనాలు భయంకరమైన శాసనాలు. ఇప్పుడు మత మార్పిడి అని మన మీద పడి ఏడుస్తా అన్నారు. మనం మత మార్పిడి చేస్తున్నామా? లేదు కదా. మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎంత వేదన కలుగుతుంది కదా. మరి వీళ్ళకు కూడా రాజు ఏమాత్రం వీళ్ళతో స్పందించలేదు, వీళ్ళతో ప్రేమగా మాట్లాడలేదు, వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోలేదు. మాకు కష్టం ఉందయ్యా, మాకు సులభం చెయ్యయ్యా అంటే కూడా చెయ్యలేదు. అంత వ్యతిరేకంగా ఉండేలో కూడా ప్రజలలో వ్యతిరేకమైన భావం కలిగిందనమాట. సంతతి వారులారా మీరే చూచుకోండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీయులు వారిని రెహబాము ఏలెను. 20వ వచనమమ్మా, 19 నుంచి చదువుతాను. ఆ ప్రకారము ఇశ్రాయేలీయులు వారి నేటి వరకు జరుగునట్లు దావీదు సంతతి వారి మాట మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరికీ సమాజముగా కూడి అతను పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశారండి. ఇక్కడ ఏం చేశారు? ఇశ్రాయేలు అంతా యెరోబామును పిలిపించి మరి 10 గోత్రాల మీద
ఇతన్ని పట్టాభిషేకం చేశారు. మరి ఇప్పుడు రాజుగా ఇతను అభిషేకించబడ్డాడు అనమాట. యూదాల గోత్రంతో ఒక్క యూదా గోత్రం తప్ప మిగతా గోత్రాలు 10 గోత్రాల మీద ఈయన రాజుగా అయిపోయినాడు. ఇప్పుడు రెహబాము ఒక గోత్రం మీద మాత్రమే రాజు. యూదా ప్లస్ కొంతమంది ఎఫ్రాయిములు కూడా కలిసి ఉంటారు. ఒక గోత్రం మీదే రెహబాము రాజు. కానీ ఇప్పుడు యరొబాము 10 గోత్రాలకు అతను రాజుగా అభిషేకం పొందినాడు అన్నమాట. ఎంత ఆశ్చర్యం కదా! ఎక్కడో ఉండేవాడు, అడ్రస్ లేనోడు, మరి ఎక్కడో మరి కట్టడాలకు అధికారిగా ఉండి మరి అడ్రస్ లేని వ్యక్తిని మరి ఇక్కడ 10 గోత్రాలకు రాజుగా చేశాడు అంటే అది దేవుని కార్యం చూడండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే మేలు ఎంతో గొప్పది. అది మనం లెక్కించలేమండి. దేవుడిచ్చే మేలు ఎంతో గొప్పది. ఆ మేలును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇక్కడ రాజును చేసేశారు. రాజును చేసిన తర్వాత ఏం జరిగిందంటే మనము 25వ వచనానికి వస్తామండి. ఈయన రాజుగా చేసేశారు. మరి రెహబాము యూదా వారి మీద, ఈయన 10 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. 25వ వచనం. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించినాడు. ఇక్కడి నుంచి యరొబాము ఎక్కడ? ఈయనేమో ఇశ్రాయేల్ దేశం నుంచి పరిపాలిస్తున్న యెరూషలేము నుంచి ఈయన పరిపాలిస్తుంటే ఈయన షెకెము నుంచి పరిపాలిస్తున్నాడు. ఎవరు? యరొబాము పరిపాలిస్తున్నాడు. ఏం చేశాడు? ఈ జనులు యెరూషలేమునందు, మరి యెరూషలేములో ఏముంది? యెహోవా మందిరం ఉందన్నమాట. ప్రతి మరి సంవత్సరానికి 2 సార్లు ఒకసారి ఇశ్రాయేలీలు మరి యెరూషలేములో ఉండే దేవుని మందిరానికి పోయి ఆరాధించటము అక్కడ వాడుకనమాట. అది కట్టడి. మరి ఆనాడు మరి మోషే చేసిన కట్టడిలో ఇది కూడా ఉందన్నమాట. మరి కాబట్టి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడు మరి ఆరాధించే వాళ్ళనమాట. ఇది చూశాడు. చూడండి, ఇంతవరకు యరొబాము బాగున్నాడు, కానీ ఇప్పటి నుంచి అతని అధికారం చేతిలోనికి వచ్చే లోపల ఇతని ప్రవర్తన ఏ విధంగా మారిపోయింది చూస్తామండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరం నందు బలులు అర్పించుటకు చుండిన ఎడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగుతారు. ఏమనుకుంటున్నాడు? వీళ్ళు మాటకు ముందు యెరూషలేముకు పోతున్నారు. యెరూషలేములో ఎవరున్నారు? రెహబాము ఉన్నాడు కదా. మరి రెహబాము ఉన్నాడు. మరి వీళ్ళు మాటకు ముందు రెహబాము పోతుంటే ఎట్లయినా దావీదు సంతానం కదా, దావీదు కుమారుడు కదా, సొలొమోను రాజు కుమారుడు కదా అని వాళ్ళ మనసు మారిపోయి ఒకవేళ మరి అందరూ రెహబాం పక్కకు తిరిగి మరి నన్ను వదిలిపెడతారేమో అనే తనకి ఒక చెడు ఆలోచన కలిగిందనమాట. చెడు ఆలోచన కలిగితేనే ఇతను చేసిన తప్పు చూడండి. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగనని యరొబాము తన హృదయములో అనుకున్నాడు. అనవసరమైన ఆలోచన ఇతనికి వచ్చిందనమాట. వాళ్ళు యెరూషలేముకు పోతారు, ఆరాధిస్తారు, వస్తారు. వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వస్తారు. షెకెములో ఉండే వాళ్ళు మరి ఎక్కడికి ఏం పోరు కదా. కానీ ఇతను ఆలోచించినాడు, అబ్బో నాకు ఎప్పటికైనా డేంజరే, వాళ్ళు అక్కడికి పోతే మరి ఏ రోజైనా నన్ను చంపుతారేమో, చంపేసి పోయి మరి రెహబాముతో కలుస్తారేమో అని ఇతను ఏం చేశాడంటే 28వ వచనం, ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించినాడండి. చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. మీరు ఇక్కడి నుంచి యెరూషలేముకు పోవాలంటే చాలా కష్టం కదా. నేను 2 బంగారు దూడలను చేయించాడు. ఇశ్రాయేలుతో ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన దేవుడు ఇవే అని చెప్పినాడు. నిజంగా ఎవరండి ఐగుప్తు దేశంలో నుంచి 430 సంవత్సరాలు అక్కడ మరి బానిసలుగా ఉన్న వారిని ఎవరు రప్పించారు? యెహోవా దేవుడు మరి కానానుకు రప్పించారు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యరొబాము ఏం చెప్తున్నాడు? 2 బంగారు దూడలను చేయించి, అయ్యా ఇశ్రాయేలీయులారా ఏమనుకుంటున్నారు? ఐగుప్తు దేశం నుంచి ఆనాడు ఐగుప్తు దేశంలో మన పూర్వులంతా ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. అక్కడి నుంచి రప్పించిండేది ఏమనుకుంటున్నారు? ఈ బంగారు దూడలే అని చెప్పినాడు. మరి ఐగుప్తు దేశం నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే. యెహోవా దేవుడు కాదు రప్పించిండేది, మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందు ఉంచినాడు. బేతేల్లో దాను నందు ఉంచినాడు. మనకు బేతేలు అంటే ఆదికాండము 28వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆదికాండము 28వ అధ్యాయము
బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం కదండి. మరి అటువంటి చేత ఆపినాడు, ఆ పెట్టాడు. చదువుదామమ్మా. ఆ 19వ వచనము 28వ అధ్యాయము 18 నుంచి చదువుతాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కింద ఉంది చూడండి. బేతేలు అనగా ఏమి? దేవుని మందిరం. యాకోబు మరి ఈ స్థలాన్ని బేతేలని నిలబెట్టి మరి ఒక దేవుని మందిరముగా, ఎంతో పవిత్రమైన స్థానముగా యాకోబు నిలబెట్టిన దానితో మరి ఈ యెరోబాము ఏం చేసినాడు? దూడను నిలబెట్టాడు. దూడను నిలబెట్టడమే కాకుండా మరి మనం చదువుదామండి, పూజలు స్టార్ట్ చేసినాడు. ఒకటి బేతేలు నందును, 29వ వచనం, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఆ రెండిటిలో ఒకదానికి జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మార్గుడైన వాడు కదా, దుర్మార్గం చేశాడు. విగ్రహాలను పెట్టి విగ్రహాలను పూజ చేసేటట్లుగా బలవంతం చేశాడన్నమాట. మనుషులు మాటల చేత మాయం చేసేసి ఏం చేసినాడు? దాను వరకు రెండిట్లో ఒక దాన్ని జనులు పూజించుట వలన మరి పూజించేటట్లు చేసినాడు. దహన బలులు ఇచ్చేటట్లు చేసినాడు. ఆ విగ్రహాలు సాష్టాంగ నమస్కారం చేసేటట్లు చేసినాడు. వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. యెరోబాము చేసిన పాపము చాలా పెద్ద పాపం అండి. యెరోబాము పాపం. మరి ప్రతి ఇశ్రాయేలీయుల రాజుల గ్రంథంలో ప్రతి ఒక్కరి చరిత్రలోనూ ఈ మాట వస్తుందన్నమాట. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరములుగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారితో యాజకులుగా, లేవీలు యాజకులుగా ఉండాలి కదా. ఎక్కడంటే అక్కడ విగ్రహాలు పెట్టినాడు, ఎక్కడంటే అక్కడ మందిరాలు కట్టించేసినాడు. మందిరాలు కట్టించి లేవీలు కాకుండా ఎవరిని పడితే వాళ్ళను యాజకులుగా చేసినాడు. తనకి ఇష్టమైన వాళ్ళందరినీ యాజకులుగా చేసేసినాడు. యాజకులుగా చేసేసి మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవములు, యూదా దేశంలో ఏ విధంగా యెరూషలేములో ఉత్సవాలు జరుగుతాయో, ఏ విధంగా పండగలు జరుగుతాయో ఆ విధంగా ఈ బేతేలులోను దానులోను జరుగుటకు కారణమైనాడనమాట. పాపం విస్తరించేటట్లుగా చేశాడు. దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, ఏదైతే మరి మరి అభిషేకించినప్పుడు అయ్యా ప్రవక్త ఏం చెప్పినాడు? దావీదులాగా మరి ఉండమన్నాడు. దావీదు ఏ విధంగా ఆజ్ఞలు గైకొన్నాడో ఆ విధంగా ఉండమంటే ఇతను ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ, ఇశ్రాయేలీయులందరినీ విగ్రహాల వైపుకు ప్రోత్సహించి మరి అందరి చేత విగ్రహారాధన చేయిస్తూ పాపానికి భలే మరి కారకుడైనాడన్నమాట. మరియు యూదా దేశంలో ఏ విధంగా ఉత్సవాలు జరుగుతాయో, యెరూషలేములో ఏ విధంగా ఉత్సవాలు జరుగుతాయో ఎవరిని గాని యెరూషలేముకు పోనీకుండా అడ్డుపడుతూ ఈ బేతేలులోను దానులోను ఎట్లా అక్కడ ఉత్సవాలు జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కూడా ప్రజలను మరి ప్రోత్సహిస్తూ విపరీతంగా మరి విగ్రహారాధన, దహన బలులు మరి చేస్తూ వచ్చినాడు. అంతేకాదు తనకి ఇష్టమైన వాళ్ళందరినీ యాజకులుగా పెడతా వచ్చినాడు. లేవీలు లేకుండా చేసినాడు. లేవీలను తరిమినట్లుగా మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో ఉందన్నమాట. యాజకులైన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరియు యెరోబాము మరి 8వ మాసమున 15వ దినమున జరుగు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందు తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ పాపానికి విపరీతమైన పాపం చేశాడండి. విపరీతమైన ప్రజలందరినీ మరి ఈ విధంగా తప్పు ద్రోవ పట్టించేసినాడు. తప్పు ద్రోవ పట్టించినప్పుడు మరి 13వ అధ్యాయం ఒకసారి చూద్దామమ్మా. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి మరి ఇక్కడ ఈ రాజే యెరోబామే దహన బలి అర్పించడానికి అనేసి మరి నిలబడ్డాడు. దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుంచి, ఇదంతా యెహోవా దేవుడు చూస్తున్నాడండి. యెరోబామును దేవుడు అభిషేకించిన దానికి మరి ఆయన ఇంత పాపం చేస్తూ ఉంటే యూదా దేశం నుంచి, యెరూషలేము నుంచి మరి
ఒక ప్రవక్తను పంపించాడు. ఎక్కడికి? యెరోబాము దగ్గరికి వచ్చాడండి. యెరోబాము ఆ బలిపీఠము నొద్ద నిలిచి ఉంది. నిలిచినాడు. యెరోబామే మరి బలిపీఠము నొద్ద నిలబడి, అది ఎవరు? యాజకులు చేయాల్సిన పని కదా. యాజకులు చేయాల్సిన పని. ఇతనే బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు, దహన బలి అర్పిస్తున్నాడు. ఆ సమయంలో ఈ ప్రవక్త వచ్చాడనమాట. యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠము ఆ మాట 2వ వచనం చదువుతానమ్మా. యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఆ దైవజనుడు యెరోబాముతో మాట్లాడలేదండి, బలిపీఠంతోనే మాట్లాడినాడు. చూడండి, బలిపీఠమా బలిపీఠమా, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాజుతో మాట్లాడలేదు. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? దావీదు సంతతిలో యోష్యాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను దహనం చేయను. ఓ బలిపీఠమా, ఏమనుకుంటున్నావు? జరగబోయే రోజుల్లో ఏముంటాయి? మనుషుల యొక్క శల్య, మరి ఇంతవరకు జంతువులను దహన బలి అర్పిస్తున్నారు, కానీ రాబోయే దినాల్లో మరి ఎలా ఉంటుంది? ఈ దహన బలిపీఠం మీద మనుషుల శవాలను, మనుషులను మరి దహన బలి అర్పించే రోజులు వస్తాయి అని ఆ బలిపీఠంతో ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. చెప్తున్నాడు, నువ్వు అది యెరోబాము రాజైన అనుకుంటున్నావేమో, ఈ బలిపీఠము పగిలిపోతుంది. పగిలిపోయి దాని మీద ఉండే మరి అగ్గి బుగ్గి అంతా మరి ఒలికిపోతుంది. బలిపీఠం మీద ఉండేదంతా నేలమట్టమైతుంది అనేసి చెప్తున్నాడు. ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన ఈ మాట, ఆ దైవజనుడు ఈ మాటలు చెప్తూ ఉంటే యెరోబాముకు చాలా కోపం వచ్చిందనమాట. అతను దహన బలి అర్పిస్తుంటే ఎక్కడి నుంచి? యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటే యెరోబాముకు కోపం వచ్చింది. నేను రాజును, నేనేమైనా చేయొచ్చు, ఇంతవరకు ఈ ప్రజలందరినీ నాశనం చేస్తున్నాడు. పూజలు పునస్కారాలు బలి అవన్నీ ఇచ్చి విగ్రహాలకు. మరి అప్పుడు కోపం వచ్చి ఏం చేశాడంట? బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి బలి అర్పించేవాడనమాట. యూదా అది యెరోబాము అర్పిస్తూ ఆ బలిపీఠం మీద నుంచి చెయ్యి చాపి అతన్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎవరిని? ప్రవక్తను పట్టుకోవాలని చూస్తున్నాడు అనమాట. పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. చాపినాడు, అతను పట్టుకోండి అన్నాడు. అంటేనే మరి యెరోబాము చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయినా మరి ఎండిపోయిన కట్టెలాగా అయిపోయిందనమాట. చెయ్యి ఎండిపోయినది. ఆయన దానిని వెనుకకు తీసుకుంటే అతనికి శక్తి లేకపోయాడు. ఏమ్మా ఏదో వచ్చింది కదా? ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందమ్మా. హలో హలో, వినిపిస్తుందా? హలో, అట్లా వినబడుతున్నాయి అక్క, చెప్పండి. చెయ్యి ఎండిపోయాను. చెయ్యి ఏమైపోయింది? చాపిన చెయ్యి ఎండిపోయింది. కానీ వెనుకకు తీసుకుంటకు అతనికి శక్తి చెయ్యి అయితే చాపినాడు, పట్టుకోండి అన్నాడు, కానీ ఇట్లా మర్చుకోవడానికి అతనికి చేత కాలేదు. దేవుని శక్తి ముందర మానవ తెలివితేటలు ఏం పని చేస్తాయండి? ఎంత గర్వము, ఎంత పొగురు, దేవునికి ఎంత వ్యతిరేకమైన పనులు చేస్తుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, చూస్తూ అది చిన్న పనిష్మెంటే, పెద్ద పనిష్మెంట్ కాదు. మరి చెయ్యి చాపినాడు, ఎండిపోయింది. చెయ్యి లాక్కోలేకి తీసుకోలేకపోయినాడు. మరి అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఒక మాట. ఈ మాట వింటే నాకు ఎంత బాధ అనిపించిందో. అతనికి శక్తి లేకపోయాను. 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చెప్పిన బలిపీఠము బద్దలు కాగా, ఆయన చెప్పాడు కదా, ప్రవక్త గారు చెప్పారు కదా, నువ్వు బలి అర్పిస్తున్నావు, ఆ బలిపీఠం బద్దలైతుందని చెప్తున్నాడు కదా. వెంటనే ఆ కార్యం జరిగింది చూడండి. మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చెప్పున
బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని నుండి ఒలిగిపోయెను. అంటే దహన బలి మరి యెరొబాము ఇచ్చేది దేవునికి ఇష్టం లేదు. పనికిమాలిన దహన బలి ఇస్తున్నాడు, అపవిత్రమైన వాటిని ఇస్తున్నాడు, విగ్రహాలకి ఇస్తున్నాడు అన్నమాట. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకో. నీ దేవుడైన, ఇప్పుడు ఎవరండి యెరొబాము నీకు నిలబెట్టింది? యెహోవా దేవుడు కాదా? ఎఫ్రాయిం సంతానం అంటే ఇశ్రాయేలీయుడు కాదా? ఇశ్రాయేలీయుడు మరి దేవుడు యెహోవా దేవుడు కదా. మరి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రవక్తతో. నీ దేవుడైన, ఎంత నిర్లక్ష్యం కదా. నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుతో బ్రతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన కదా. ఎంత కృత్యుడు దైవజనుడు. మరి అతన్ని పట్టుకోమన్నాడు. మరి ఆ బలిపీఠం పగిలిపోయింది. ఇన్ని జరిగిన అతని మనసులో మార్పు రాలేదు. తర్వాత పేస్ తిప్పుదామమ్మా. 13వ అధ్యాయము 33వ వచనానికి వస్తామండి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అతనిలో మార్పు రాలేదమ్మా. ఆ సంగతి అయిన తర్వాత యెరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టలేదండి. ఇది జరిగింది, తన చెయ్యి ఎండిపోయింది. మరి నీ దేవుడైన యెహోవాను వేడుకోమంటే వేడుకున్నాడు ప్రవక్త గారు. వేడుకుంటేనే మరి చెయ్యి బాగైపోయింది, ఆ బలిపీఠం పగిలిపోయింది. ఇవన్నీ చూసినా కానీ అయ్యో నేను తప్పు చేస్తున్నానే అని అతనిలో రిపెంటెన్స్ రాలేదండి. మనం కూడా కొన్నిసార్లు మనము తప్పులు చేస్తూ ఉంటాం. ఇది తప్పు అని మనము గుర్తించలేము. ఒక్కోసారి మనం తప్పు కూడా ఒప్పుకోలేము. ఎందుకంటే మన మనస్తత్వం అలాంటిది. కాబట్టి మనం ఇలాంటి పాపానికి గురి కాకుండా ఉన్నట్లుగా మరి మనం మనస్సాక్షిని మనమే తప్పించుకోవాలండి. వాక్యము చేత మన మనసును, మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. కాబట్టి మరి 33వ వచనం, ఈ సంగతి అయిన తర్వాత యెరొబాము తన దుర్మార్గంను విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థానముకు యాజకులుగా చేసినాడు. ఇంతే సాలదనేసి ఇంకా మరి కట్టించాడు. మరి కట్టించి ఇంకా కొంతమంది యాజకులను చేశాడమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ వచనం 13వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇక్కడ యాజకులు ఏ విధంగా, ఇప్పుడు అసలైన యాజకులు ఏమైపోయినారో ఒక్కసారి చూద్దాము. ఇశ్రాయేలు మధ్య నుండి యాజకులను లేవీయులను తానున్న ప్రదేశం సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చిరి. యెరొబాము అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా ఏం చేశాడు? అసలైన యాజకులను లేవీయులను ఏం చేసినాడు? జరగకుండా లేవీయులను త్రోసివేసేసినాడంట. వారు తమ గ్రామములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకు వచ్చిరి. యెరొబాము బలిపీఠమునకు దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్య మరి ఇంత భయంకరంగా మరి యెరొబాము ప్రవర్తించినాడు. యాజకులందరినీ తీశాడు. వాళ్ళందరూ తిరిగి యూదా దేశానికి వెళ్ళిపోయినారనమాట. ఈ విధంగా మరి చేస్తున్నప్పుడు అప్పుడు దేవునికి చివరి వచనాలు 33 చివరి చదువుతున్నాను. నేమి తనకిష్టులైన వాణి యాజకులుగా ప్రతిష్ఠించి వారికి ఉన్నత స్థలములు ఉన్నత స్థలాలు కొండల మీద, ఎన్నెన్ని కొండల మీద ఎక్కడెక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో అక్కడంతా యాజకులుగా పెట్టి, అక్కడంతా విగ్రహాలు పెట్టి పూజలు, దహన సంస్కారాలు సమస్తము చేస్తా వచ్చినాడు. మరి అప్పుడు యెరొబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా వారికి పాప కారణమాయను. మరి ప్రభు యెహోవా దేవుడు అనుకున్నాడు, భూమి మీద ఉండకుండా నశింప చేయాలని అనుకున్నాడు. నశింప చేయడానికి ఇతడు చేసిన దుష్ట కార్యాలే ఇతని నాశనానికి కారణమైంది. మరి అతన్ని రాజుగా అభిషేకించగా నువ్వు ఉండాలన్నాడు. కానీ ఇతడు పూర్తిగా వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా చేసి అతని పాపానికి అతనే కారకుడైనాడన్నమాట. మరి ఈ విధంగా మరి 14వ అధ్యాయంలో అయిపోయింది. 14వ అధ్యాయంలో తన కుమారుడు జబ్బుతో పడతాడనమాట. ఈ కుమారుడు ఒక్కడే, కుమారుని పేరు అబియా, ఇతను ఒక్కడే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని మాట వస్తుందన్నమాట. 13వ వచనంలో ఉంది.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొన్నాడు. ఎవరితో? మరి యెరోబాము కుమారుడైన అబియా మరి రోగస్తుడైనాడు. ఈ అబియా ఒక్కడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు అని ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాం. మరి ఇతని రోగస్తుడైనప్పుడు ఈ ఈ యెరోబాము తన భార్యను చెప్పాడు, నువ్వు మారు వేషంలో నన్ను ఎవరైతే రాజు అవుతావని చెప్పినాడో ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళు, మారు వేషంలో నువ్వు వెళ్ళి నువ్వు జరగబోయేది అడుగు అని చెప్తే, సరే ఆమె మారు వేషంలో వెళ్తుందండి. మారు వేషంలో 6వ వచనం 14:6 అంతలో అయ్యా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఏ వేళ కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయను. నువ్వు యెరోబాము భార్య, నువ్వు మరి మారువేషంలో వస్తున్నావు, మారువేషంలో రావాల్సిన అవసరం ఏమిటి? నీవు వస్తున్నావు, నీకు కఠినమైన మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే యెరోబాము చేసిన మరి కార్యాల బట్టి మరి ఇది అతని స్థితి నుంచి అతన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కఠినమైన మాటలు నీకు చెప్పాల్సి వస్తున్నాయి. ఇశ్రాయేలీయుల పాపానికి కారకుడైనాడు అన్ని మరి ఇశ్రాయేలీయులందరినీ విగ్రహారాధానికి ప్రోత్సహించినాడు, అపవిత్రమైన పనులు చేయడానికి ప్రోత్సహించాడు. మరి అతని గురించి కఠినమైన మాటలు చెప్పడానికి మరి దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చి చేయదా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, నువ్వు వెళ్ళు, నేను చెప్పే ప్రతి మాట ఎవరికి చెప్పాలి? యెరోబాముతో చెప్పాలి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు. నేను చెప్తుండేది అయ్యా ప్రవక్త చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి హెచ్చింప చేసినాను. ఓ యెరోబాము, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడో చిన్న అధికారిగా పనిచేస్తూ, బరువులు పనిచేస్తూ, కష్టమైన పని చేస్తూ ఉండేవాడిని. ఏం చేశాడు? జనుల మీద హెచ్చింప చేసినాను, ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించినాను. యెహోవా దేవుడు చెప్తున్నాడు, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చినాను. దావీదు వంశం నుంచి, దావీదు ఎంతో నా ఉదయానుసారుడు, అలాంటి వారి చేతిలో నుంచి తీసి నీకు నేను రాజ్యం ఇచ్చినాను. నా ఆజ్ఞలు గైకొని మనస్పూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చెయ్యలేదు. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసినావు. యెరోబాము, నీవు దావీదులాగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అందరికంటే నువ్వు రెండింతలా కీడు చేసినావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతల పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాను గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలం చేసేస్తా. మరి యెరోబాము వంశంలో మరి అల్పులు గాని గనులు గాని ఎవ్వరు ఉండకుండా మరి నిర్మూలం చేస్తున్నాడు. నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేసినట్లు పెంట తని పేడ మరి ఇవన్నీ గంజు ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని ఎలా బయటికి ఊడ్చి పడేస్తారో ఆ విధంగా యెరోబాము సంతతిని చేయబోతున్నాడు యెహోవా దేవుడు. వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేస్తున్నాను. యెరోబాముకి ఇంకా కుమారులు ఉన్నారేమో, మరి కుమార్తెలు ఉన్నారేమో, మరి వాళ్ళందరినీ ఏం చేస్తాడంట? పెంటను ఊడ్చి వేస్తాడంట. పట్టణమందు యెరోబాము సంబంధంలో మరణమవుతారు. ఎవరైతే యెరోబాముకు సంబంధించిన వాళ్ళందరూ పట్టణములో మరి యెరోబాము సంబంధంలో మరణముకు వారిని కుక్కలు తింటాయంట. ఎంత భయపడుతుంది! యెజబెల్ రాణిని కూడా కుక్కలు తిన్నాయి కదా, యెరోబామును కూడా సంబంధువులందరినీ కుక్కలు తింటాయంట. కుక్కలు తినును. బయట భూమిలో మరణముకు వారిని ఆకాశ పక్షులు తింటాయి. చూడండి, పెంటలాగా తోసేస్తాడంట, కుక్కలు తింటాయంట, ఆకాశ పక్షులు తింటాయంట. ఎంత కఠినమైన మరణాలు కదా ఇవి. మంచి మరణం రావడం అంటే అది ఒక ఆశీర్వాదకరం ఉంది. మంచి మరణం వచ్చింది. పోతా హార్ట్ అటాక్ తో చనిపోయిన ఎంత మంచి మరణం అంటారు కదా. మరి రోపించి ఏడిపించి పోలేదు అని అంటారు కదా. కానీ యెరోబాము చేసిన పాపానికి
దేవుడు ఎంతగా ప్రేమించాడు. మరి దావీదుతో పోల్చాడు. దావీదులాగా ఉండన్నాడు. నువ్వు దావీదులాగా ఉంటే నీకు యుగ యుగాలు నీ సంతానము మరి ఎప్పుడు నీకు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటారని ఇన్ని మాటలన్నీ పెడచెవిన పెట్టి ప్రజలందరికీ పాపానికి కారకుడైనాడు కాబట్టి తన సంతానము ఎవ్వరుగానే ఉండలేదంటండి. తినుచు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పోము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అని అని ఆమెకు చెప్తేనే ఆమె తిరిగి మరి వచ్చిన ఆమె వస్తుందండి. 17వ వచనం. మరి ఆ ప్రవక్త దగ్గర ఈ మాటలన్నీ విని ఆమె వస్తుంది అనమాట. వచ్చినప్పుడు 17వ వచనం. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్లిపోయి తీర్సా పట్టణంలోకి వచ్చెను. ఆమె లోగిటి ద్వారా గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయినాడు. ఈ చిన్నవానికి మాత్రమే సమాధి కార్యక్రమం జరిగిందండి యెరోబాము సంతానంలో. మరి ఎవ్వరికి కూడా జరగలేదండి. మరి ఈయన ఎలా చనిపోయినాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 13:20 వచనం చదుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎలా యెరోబాము చనిపోయినాడు అనేది 13వ అధ్యాయము 25. చూతారమ్మా ఎవరన్నా? అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలం పొందలేదు. యెహోవా అతనిని ముత్తినందుట చేత అతడు మరణముందెను. యెహోవా దేవుడు అతన్ని ముత్తేసినాడు. మరి ఏ విధంతో ముట్టినాడో తెలియదు. మరి పురుగులే పడినాయో, మరి మరి ఎంత హీన స్థితి వచ్చిందో, కుక్కలే వచ్చి తిన్నాయో, పక్షులే వచ్చి తిన్నాయో, మరి వెంటను ఊడ్చేసినట్లు ఊడ్చేసినారు ఏమో, కానీ యెహోవా దేవుని చేతిలో ఇతను మొత్తబడినాడండి. చూడండి, మనం దీంట్లో నేర్చుకోవాల్సింది, దేవుడు నిన్ను నన్ను ఈ రోజు హెచ్చించి ఈ స్థితిలో మనం ఇచ్చాడు. మన సజీవు లెక్కలో ఉండగలిగిన 24వ సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడి 25వ సంవత్సరంలో మనల్ని ఇదే మరి ఈ విధమైన స్థితిలో ఉంచాడు. మరి 24వ సంవత్సరంలో ఎన్నో మనం తప్పులు చేశాం. దానికి శిక్షించే ముందు ఆయన శిక్ష విధించింటే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. కాబట్టి 24వ సంవత్సరంలో మనం యెరోబాము చరిత్రను బట్టి దేవుడు ఏం కోరినాడు? దావీదు మహారాజు లాగా యథార్థంగా ఉండమన్నాడు. ఆయన కోరిన ప్రకారం మనం కూడా ఉంటే నిజంగా మనం ఆశీర్వదించబడతాం. రెహబాములా యెరోబాములాగా దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మన ఇష్టానుసారమైన పాప జీవితంలో జీవిస్తే మనకు కూడా ఇటువంటి స్థితి వస్తుందని మరి దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం బాగా కాపాడుకుంటూ భయభక్తులతో ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా జీవించాలండి. మనము ఆయనకు ఆయాసకరమైన ఇంకా మనలో ఏమున్నాయో మనం ఆయన రక్తం ద్వారా కడుక్కొని రోజు రోజుకు మనము ఏ విధంగా మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలో దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు మనందరి వినికిడిలోనూ మరి చేయాలని కోరుకుంటూ చిన్న మాట ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, నాయన యెరోబామును గురించి, తండ్రి రెహబామును గురించి, సొలొమోను రాజుల గురించి ఎన్నో విషయాలు మాకు నేర్పించారయ్యా. నాయన తండ్రి ప్రభా, మీ ఆజ్ఞలు గై కొనక తండ్రి నాయన ఎంత హీనమైన స్థితిలో అతను మరణించాడయ్యా. నాయన తండ్రి ప్రభా, మీరు అతన్ని రాజుగా అభిషేకించిన దానికి దేవా నాయన ప్రభా, మీరు ఎంతో తండ్రి నాయన ప్రభా వేదన చెందారయ్యా. మాకు కూడా రక్షణ ఇచ్చారు, మారు మనసు ఇచ్చారు, సజీవు లెక్కలో ఉంచారు అయ్యా. కాబట్టి మేము కూడా తండ్రి తండ్రి ఇశ్రాయేలుల రాజు ఏ విధంగా తండ్రి ప్రవర్తించి ఆయన తాను ప్రవర్తించడం కాకుండా ఇశ్రాయేలు వారందరినీ నశింప చేయడానికి కారకుడైనాడయ్యా. మేము అటువంటి స్థితి లేకుండా మా కుటుంబాన్ని చక్కగా కాపాడుకుంటూ మా పిల్లల భవిష్యత్తు విషయంలో మేము తండ్రి ఎప్పుడూ తండ్రి ప్రార్థనలో ముందుకు సాగుతూ తండ్రి ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింప చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని ఈ కొద్ది విన్నపంలో ఆలకించమని తిరిగి రానయ్యున్న సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలు.